హాయ్ అండి, ఈ వీడియోలో ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఇత్తడి రాగి పూజ సామాన్లు ఎక్కువ రుద్దే పని లేకుండా ఎలాంటి పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ వాడకుండా ఇలా సింపుల్గా క్లీన్ చేసి చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకోవాలి. ఇక్కడ మనం రాళ్ళు ఉప్పు కాకుండా ఇలా సాల్ట్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయని రసం తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సామాన్లు జిడ్డు లేకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ వరకు విమ్ లిక్విడ్ని కానీ లేదా షాంపూ కానీ లేదా బట్టలకు వాడే సర్ఫ్ పొడిని కానీ వేసుకుని ఒకసారి మొత్తం కలిసేనా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఒక గిన్నెతో నీళ్ళని తీసుకుని అలాగే ఇత్తడి రాగి పూజ సామాన్లు కూడా తీసుకుని మనం నిమ్మరసం తీసిన తర్వాత నిమ్మ చెక్క ఉంటుంది కదా, దాంతో ఇక్కడ చూపించే విధంగా ఇలా పైన రుద్దామంటే దీనిపైన ఉన్న నలుపంతా పోయి మనకు సామాన్లు అయితే మెరుస్తాయి. ఇక్కడ మనం మరీ గట్టిగా అయితే రుద్దాల్సిన అవసరం లేదు, ఇలా పైన రుద్దితే సరిపోతుంది. అలాగే ఇత్తడి సామాన్లు మరీ నల్లగా ఉంటే కనుక కొంచెం సాల్ట్ ఎక్కువగా వేసి రుద్దామంటే వీటిపైన ఉన్న నలుపు అనేది ఈజీగా పోతుంది. ఇలా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఇత్తడి రాగి పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.